జై భవానీ, జై శివాజీ, జై భవానీ, జై శివాజీ. చిన్న పిల్లల కాడి నుంచి 1 సంవత్సరం కాడి నుంచి పుష్ప సినిమా చూసి ప్రతి వాడు చెడిపోయినాడు. ఎవరు చూసినా తమ్ముంటే పట్టుకోరా చికావతో, పట్టుకుంటే వదిలేస్తా సిండికేట్. అది కాదు కావాల్సిందే. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. జై భవానీ, మీరు కూడా చెప్పండి జై భవానీ. ఏంట్రా ఏంటి ఏడుస్తున్నావు? మావా అందరు వీడియోలు చూసి వెళ్ళిపోతున్నారు కానీ ఒక్కరు కూడా లైక్ లో కొడతలేదు. కాస్త లైక్ కొట్టి ఎంకరేజ్ చేయొచ్చు కదా. తమ్ముంటే ఛత్రపతి శివాజీ సినిమా చేసి చూపించమను. ఈ సంవత్సరంలోనే ఎవరు వల్ల కాదు, అఖిల వల్ల కరెక్ట్. చాలా బాగుంది. వికీ కౌశల్ అయితే జీవి చేశాడు. ఏదో అనుకున్నాను కానండి, అమ్మో మామూలు విషయం కాదు, చాలా గొప్ప. చాలా బాగుంది. కాకపోతే డబ్బింగ్ వేరే వాళ్ళ దగ్గర చెప్పిస్తే బాగుండేది అనిపించింది. సూట్ అవ్వలేదు. నాకు మంత్రాలు రావు కాబట్టి సరిపోయింది, కానీ వచ్చుంటే మిమ్మల్ని చెప్పించుండేవంట. మన తెలుగు వీరుడు కాదు కాబట్టి కొంచెం డల్ గానే ఉంటది. ఏంటి బాబా అన్న, ఇంకోసారి మన తెలుగు వీరుడు కాదు కాబట్టి కొంచెం డల్ గానే ఉంటది. మనిషిగా పుట్టేందుకు ఎవరికైనా ఇంత సహాయం చేయరా? ఎందుకు నీకు ఎంత జన్మ? మన తెలుగు మనిషి అయితే ఇంకా కొంచెం ఎఫెక్టివ్గా ఉంటుండే. డబ్బులు ఎక్కువ రావడం కోసం, కొంచెం హైప్ చేయడం కోసం, కొంచెం డైరెక్టర్ మాల్ మసాలా బ్రహ్మాండం చేశాడు. ఎవిరా బాలరాజు, ఎవిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా. మనం అందులో ఉన్నదంతా నిజం అనుకోవాల్సిన అవసరం లేదు. అట్లా అని చెప్పేసి ఒక వీరుని చరిత్రని కించపరచాల్సిన అవసరం లేదు. నీ ఒపీనియన్ ఓడరా అడిగిండు, మాకే నీ మీద ఒక ఒపీనియన్ లేదు. సంభాజీ గారు అంత కష్టపడి అప్పుడు దేవాలయాలు రక్షిస్తే కనీసం దాని గురించి ఏ గ్రంథంలో కూడా లేదు. ఈ లోపల కర్ర ఉంటుంది, ఒకటి తీసుకో. నాకు మనసు ఇరిగిపోయింది దీని మీద. నీకు దేవాలయాలు కూల్చిన వ్యక్తిని హీరోగా చేసి మాకు చదవడానికి ఎందుకు నేర్పించారు అసలు? పాలకులైనా ఎవరైనా సరే చరిత్ర పనికిరాని చరిత్రని మాకు అంటగట్టి మా చేత పాస్ చేయించారు. ఈ సిస్టమ్ ముందు చూసావు, ఈ సిస్టమ్ ఇది నాకేం నచ్చలేదు. మొఘల్ సామ్రాజ్యం 15th సెంచరీ నుంచి కథలుగా రాసిన 2 మార్క్స్ అదే రాసిన, 5 మార్క్స్ అదే రాసిన. రాయాల్సిన అవసరం ఏముంది? ఒక పనికి మాలిన చరిత్ర గురించి మా చేత రాపించి మాకు అన్యాయం చేసినారు. చరిత్రలో ఏమైతే చెప్పారు? ఎప్పుడు బాబర్, అక్బర్, జహాంగీర్, షాజహాన్ ఇదే చెప్పారు తప్ప వీళ్ళ గురించి చెప్పలేదు. మొఘల్ సామ్రాజ్యం గురించే చెప్తారు కానీ ఛత్రపతి సంభాజీ వాళ్ళ గురించి చెప్పరు. అసలు మీ అమ్మమ్మ ఏందినా కళ్ళు పెరిగాడం ఏందనా, గోర్లు పెరిగాడం ఏందనా, ఏందినా? అందరూ చూడాల్సిందే, హిందువైనా చూడాల్సిందే, ఎవరైనా చూడాల్సిందే. అట్లా పెట్టినాడు. భారతదేశంలో పుట్టిన యువత ఎవరైనా సరే ఈ సినిమా చూడాల్సిందే. అంత బాగుంది ఏంటండి. దమ్ముండే డైరెక్టర్ ఎవడైనా సరే సంవత్సరంలో చేసి చూపించాలి. మాకు ఏమంటారు మీరందరూ కూడా? గ్రాముల్లో కిలోలో కాదు, టన్నులు లెక్కనిస్తాను. ఎన్టీఆర్ గారు మాత్రం చేయగలరు. యూట్యూబర్ కాదేం కాదు ప్లీజ్. ఓవర్ యాక్షన్ అంటున్నావేంట్రా? ఓవర్ యాక్షన్ కథ ఏంటి మేడం? మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. నేను ఒక అరగంట ఏడ్చాను మేడం. అయితే చూసింది అయితే శివాజీ మహారాజ్ లాగా ప్రభాస్ తీస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. మరీ ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను భయ్య. మీరు చూసిన వీడియో నచ్చితే లైక్ కొట్టండి, ఇంకా బాగా నచ్చితే షేర్ కొట్టండి.